హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు అయితే సాటర్డే, ఇంట్లో అయితే ఎవ్వరూ లేరు, నేను పిల్లలు అంతే. ఇంకా నేను ఒక్కదాన్ని పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తాను, ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాను అనేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే, మా హస్బెండ్ అయితే వేరే పని మీద బయటకు వెళ్ళారు, నైట్ అయితే వస్తారు. మా అత్తమ్మ అయితే నిన్న మ్యారేజ్కి వెళ్ళారు, ఆఫ్టర్నూన్ వస్తారేమో, ఈరోజు ఆఫ్టర్నూన్ వస్తారేమో. అందుకనేసి నేను ఒక్కదాన్ని అనేసి ఇంకా నా డే ఎలా ఉంటుందనేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా చూస్తూ ఉండండి. పెద్ద పాప అయితే బయటకు వెళ్ళింది, చిన్న పాప అయితే ఇంకా లేవలేదు, చూపిస్తాను ఉండండి. కదా ఇంకా నిద్రపోతుంది. టైం అయితే 10 minutes to 8, 7:45 అయితే టైం అయింది. సాటర్డే కదా, పూజ చేద్దామనేసి రోజు ఇంకా చిన్న పాప లేసేలోపు గబగబా స్నానం అయితే చేసి వచ్చేయాలి. చేసి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చేసరికి అయితే చిన్న పాప అయితే లేచేసింది, అదిగోండి గోల గోల చేస్తుంది, చూపిస్తాను ఉండండి. పాప లేచావా? లేచావా? దా 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 దమ్మ దమ్మ లేవు 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 లేవు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఏమైతే ఇప్పుడే లేచింది. ఇంకా పిల్లలిద్దరు అయితే ఆడుతున్నారు, నేనైతే పూజ అయితే చేస్తున్నాను. ఇంకా ముందు రోజు పెట్టిన ఫ్లవర్స్ అవి తీసేసి ఇంకా తుడిచేసి, ఆ రోజు సాటర్డే కదా, సాటర్డే అయితే పటాలు తుడుచుకుంటాము. ఇంకా తుడిచేసి బొట్లు పెట్టేసి ఫ్లవర్స్ అయితే పెట్టేసి సింపుల్గా అంటే త్వరగా చేసేసాను. అంటే పిల్లలు మళ్ళీ ఏడుస్తారనేసి, టిఫిన్ చేసి పెట్టాలనేసి కొంచెం త్వరగా చేసేసాను. ఇంకా నాకు వచ్చినట్టు సింపుల్గా అయితే చేసుకుంటాను నేను పూజ. అంటే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఎలా చేసుకున్నా నిష్ఠగా మనసులో అనుకుంటూ చేసుకుంటే దేవుడు ఏదైనా తీరుస్తాడనేసి నా అభిప్రాయం. ఇలాగే చేయాలి అంటే అందరికీ ఒకేలాగా రాదు కదా, ఎవరికి వచ్చినట్టు అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను. ఏదైనా తప్పు చేస్తుంటే అయితే సారీ, అంటే నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను. ఇలా చేయాలి అనేసి నాకైతే తెలియదు. నేను పూజలు చేయడం కూడా పెళ్ళైన తర్వాతే. అంటే పెళ్ళికి ముందు ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ని కాదు, ఎప్పుడు హాస్టల్స్లో. అలా డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే నాకు మ్యారేజ్ అయితే అయిపోయింది. సో అత్త వాళ్ళ ఇంట్లోనే చేసింది పూజలు. అది పండగకు ఉంటాం కానీ అంతగా తెలియదు. ఊరికే దీపం పెట్టేసి దండం పెట్టుకుంటాను అంతే. మా నాన్న చేసిన తర్వాత దండం పెట్టుకుంటాను అంతే. ఇంకా మధ్యలో అయితే ఇంకా పెద్ద పాప వచ్చి ఇంకా కదిలిస్తుంది, పాప కొట్టింది, పాపను నేను కొట్టిన, అట్లా చెప్తూ ఉంది. డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది పూజలో, ఏం పని చేస్తున్నా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. అప్పుడైతే పిలుస్తూ ఉంది, నేనైతే ఇంకా ఆగమ్మా అయిపోయింది అని చెప్తూ ఉన్నాను. కాసేపు అయితే అలా టైం స్పెండ్ చేసాం. అయితే ఎక్కువ అల్లరి చేయలేదు, కాసేపు అలా కోఆపరేట్ అయితే చేశారు, ఆడుకుంటున్నారు ఇద్దరు పిల్లలు. కాసేపు అయితే ఏడ్చింది చిన్న పాప. ఇంకా మధ్యలో అయితే వెళ్ళొస్తూ ఉన్నాను. స్పీడ్ అయితే 2లో పెట్టాను, ఇంకా త్వరగా అయితే అయిపోతుంది అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందుకని మీకు ఇలా కనిపిస్తుంది. ఇంకా అయితే శారీ వేసుకున్నాను సాటర్డే అనేసి. ఇదిగోండి నా పూజ అయితే సింపుల్గా ఇలా అయితే అయిపోయింది. ఈరోజు సాటర్డే కాబట్టి కొబ్బరికాయ అయితే కొట్టాను. లైట్స్ లేకుండా అయితే బాగుంటుంది. మిర్రర్లో నుంచి అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది పూజ గది. హాఫ్ మిర్రర్ అయితే ఉంటుంది డోర్కి, కానీ మంచిగా కనిపిస్తుంది. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా అయితే పూజ అయితే చేశాను. ఫ్రైడే సాటర్డే చేస్తాను. ఇంకా మిగతా రోజులు అయితే ఇంకా పిల్లలతో కుదరకపోయినా ఫ్రైడే సాటర్డే అయితే ఇంకా చేస్తాను. తులసి చెట్టు దగ్గర డైలీ అయితే మా మామయ్య దేవుడి దగ్గర అయితే చేస్తారు. ఈరోజు ఆయన లేరనేసి నేనైతే చేశాను. సింపుల్గా ఇలా అయితే కొంచెం ప్రసాదం బెల్లం పెట్టేసి దీపారాధన చేశాను. గాలి వస్తుంది ఇక్కడ మాకు చుట్టూ. అయితే అవుట్ సైడ్ గొంతులో ఉంది తులసి కోట, ఇంటి ముందు అయితే లేదు.
అందుకనేసి ఇంకా గాలి వస్తుంది, దీపం కొండెక్కుద్ది అనేసి అక్కడ అడ్డంగా అయితే ఒక చిన్న ప్లాస్టిక్ ప్లేట్ అయితే పెట్టాను. చిన్నగా దానికైతే పెయింటింగ్ వేసి మేమే డెకరేషన్ అయితే అలా చేసుకున్నాము. ఓం రాసేసి ఇటు సైడ్ అయితే వెంకటేశ్వర స్వామి నామం పెట్టాము, ఇటు సైడ్ అయితే స్వస్తిక్ ఇలా చిన్నగా డెకరేషన్ అయితే చేసాను. రోజు పసుపు కుంకుమ ఏం పూస్తామనేసి పెయింటింగ్తో అయితే అలా వేసుకున్నాము అంతే. అది ఇక్కడ ఆడుతున్నారు. విషమ్మ హాయ్ చెప్పినానా? హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. స్కూల్ లేదు కదా ఈరోజు? సెకండ్ సాటర్డే. రాత్రి పాప నువ్వు హాయ్ చెప్పినానా? హాయ్ చెప్పు, హాయ్ 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 హాయ్. అబ్బో గుడ్ మార్నింగ్ అని చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచి మార్చిన్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సండే మండే ట్యూస్డే థర్స్డే Saturday, Friday, Saturday. Good girl. What's your name? నీ పేరేంటి? విశేష్లి. మీ చెల్లి పేరు? రాజ్లిశ్లీ. మీ అమ్మ పేరు? అమ్మ. అమ్మ పేరు? స్వప్నవేణి. స్వప్నవేణి. డాడీ పేరు? డాడీ పేరు మల్రెడ్డి. గుడ్ గర్ల్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 9:15 అవుతుంది. ఇంకా టిఫిన్ టైం కదా, ఇంకా మేము ముగ్గురమే అనేసి మేమైతే దోశ వేసుకుంటున్నాం. చట్నీ కూడా ఏం లేదు, కారపొడి వేసుకొని మేము ముగ్గురం అయితే తినేస్తాము. నేను పిల్లలు ఇద్దరే. మేము ఇలా ఆఫ్టర్నూన్కి అయితే వాళ్ళకి లంచ్ అయితే పంపించాలి, వాళ్ళకైతే లంచ్ ప్రిపేర్ చేయాలి. అది ఇంకా తీస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి టిఫిన్ చేస్తాను. ఫుల్ ఆకలి అయితే అవుతుంది. పిల్లలు కూడా పాపం ఇప్పటి వరకు అయితే తినలేదు. డైలీ అయితే 8 కల్లా అయితే తినేసేవాళ్ళు. పెద్ద పాప స్కూల్కి వెళ్తుంది కదా, 8 కల్లా అయితే టిఫిన్ చేసి పెట్టేసేదాన్ని. ఈరోజు లేట్ అయిపోయింది. చేస్తున్నాను గబగబా అయితే టిఫిన్ పెట్టేసి పెద్ద పాపకు స్నానం చేసేసాను. చిన్న పాపకి కొంచెం లైట్గా కోల్డ్ చేసి లైట్గా ఫీవర్ ఉన్నట్టుంది, అందుకనేసి చిన్న పాపకి అయితే బాత్ చేయించలేదు. టిఫిన్ అయితే చేస్తున్నాం. టిఫిన్ చేసిన తర్వాత ఏదైనా ఉంటే తీస్తాను. ఇదిగోండి, నాకు దోశలు వేయడం, ఈ వంటలు చేయడం ఎప్పుడు అంటే మ్యారేజ్కి ముందు అయితే అసలు రావు. దోశలు వేయడం అయితే డిగ్రీలో మాతోటే కాలేజ్ అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు మేమే వెళ్ళి దోశలు వేసుకొని తినేవాళ్ళం. అప్పుడు చిన్నగా నేర్చుకున్నాను, అప్పుడే వచ్చు నాకు. అంతకుముందు అయితే రాదు, డిగ్రీలో నేర్చుకున్నాను దోశలు వేయడం. ఇంకా వంటలు అయితే యూట్యూబ్ మహిమ. మ్యారేజ్ అయిన తర్వాత తప్పదు కాబట్టి యూట్యూబ్ చూసి అయితే నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా అలా అలా మేనేజ్ చేస్తాను, పర్ఫెక్ట్గా అయితే ఏది రాదు. ఈ మధ్య అయితే ఫిష్ కర్రీ అయితే భలే రోజైతే సూపర్ కుదిరింది. ఇంకా మొన్న థర్స్డే నైట్ అయితే లైవ్ ఫిష్లు చెరువులలో అయితే వస్తే తీసుకున్నా. 2 kgs 4 ఫిష్లు వచ్చినాయి చిన్న చిన్నవి. ఆ రోజు కూడా భలే కుదిరింది. కాకపోతే ఇంకా ఆల్రెడీ పెట్టేశాను కదా అనేసి వీడియో అయితే తీయలేదు. ఫిష్ అయితే భలే కుదిరింది. నెక్స్ట్ డే ఫ్రైడే అనేసి ఇంకా మొత్తం అయితే ఆ రోజు తినేసాను నైట్. ఇదిగోండి, పిల్లలు అయితే ఇంకా అక్కడ ఆడుతున్నారు. పెద్ద పాపకు స్నానం చేసిన డ్రెస్ అయితే వేయలేదు. నేనైతే దోశలు వేస్తున్నాను, వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇంకేమైనా ఉంటే మళ్ళీ చెప్తాను. లంచ్ పంపించాలని చెప్పాను కదా, 4 మెంబర్స్ అయితే ఉన్నారు. పొలం వెళ్ళారు, ఈవినింగ్ వస్తారు. సో వాళ్ళకైతే రైస్ ప్రిపేర్ చేశాను. తోటకూర పప్పు అండ్ పన్ను మిర్చి పచ్చడి. అదైతే మామిడికాయ డబ్బాలు అయితే వేసాను. సాల్ట్ ఇంకా ప్లేట్స్ అవి కవర్లో వేసి అయితే పంపిస్తాను. ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేనైతే పెరుగు తోడు పెట్టేశాను, మజ్జిగ చేసి ఇందులో అయితే పోయాలి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.